నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఎన్నికల ఫలితాల ముందు వరకు బెజవాడ సిటీలో చక్రం తిప్పారు. 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసి నగరంపై పట్టు సాధించారు. కూటమి విజయం సాధించడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు మాటలతో చేతలతో అంతెత్తున ఎగిరిపడిన ఆ నేత ఓటమి దెబ్బకు ఒక్కసారిగా మౌనం దాల్చారు. సైలెంట్గా ఉన్నప్పటికీ తెర వెనుక మంత్రాంగాలు మాత్రం కొనసాగిస్తున్నారా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? వెలంపల్లి శ్రీనివాస్ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడ నగరంలో చక్రం తిప్పిన నేత. జగన్ సర్కార్ తొలి మంత్రివర్గంలోనే వెలంపల్లికి బెత్త దక్కడంతో 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. మంత్రి హోదాతో బెజవాడ నగరంపై అన్ని అస్త్రాలు ప్రయోగించి పట్టు పెంచుకున్నారనేది పార్టీ వర్గాల టాక్. దుర్గగుడి మొదలు మేయర్, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు, ఇతర వ్యాపార, దేవాదాయ శాఖ అనుబంధ సత్రాలు, సంఘాలు ఇలా అంతటా తన అనుచర వర్గమే ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అన్నిట్లోనూ ఎదురు లేకుండా సక్సెస్ అయ్యారు. ఇక మంత్రిగా, ఆ తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రతి విషయంలోనూ వెలంపల్లి ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తూ వచ్చారు. మండలిలో నారా లోకేష్ పైకి దూసుకెళ్లారు. దీంతో వెలంపల్లి టీడీపీ శ్రేణులకు టార్గెట్ అయ్యారు. రాజకీయ రాజధాని బెజవాడలో చక్రం తిప్పిన వెలంపల్లికి పార్టీతో పాటు ఆయన పరాజయం పాలవడంతో గడ్డుకాలం మొదలైందట. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత బహిరంగంగా మాట్లాడిన దాఖలాలే లేవు. ఎన్నికల ప్రచార సమయంలో తన ప్రత్యర్థి బోండా ఉమాపై రెచ్చిపోయారు. జగన్పై రాయిదాడి తర్వాత కూడా అదే రేంజ్లో విమర్శలు చేసిన వెలంపల్లి తాజాగా మౌనవ్రతం పాటిస్తున్నారట. అయితే తన పట్టు కోల్పోకుండా ఉండటం కోసం కొన్ని కీలక వ్యవహారాలకు సంబంధించి తెర వెనక నుంచే వెలంపల్లి ఆయన టీం మంత్రంగాలు నడిపిస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోందట. వెలంపల్లి గతంలో గెలిచిన పశ్చిమ నియోజకవర్గం వాణిజ్యానికి కీలకమైన 1 టౌన్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ జరగని వ్యాపారమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వ్యాపార, వాణిజ్య, దేవాదాయ సత్రాల పాలక మండలాల్లో తన వారికే ప్రాతినిధ్యం కల్పించారట వెలంపల్లి. ప్రభుత్వం మారటంతో ఇప్పుడు వారి మూలాలు కదిలే పరిస్థితులొచ్చాయి. దీంతో తన అనుచరులను అక్కడే కొనసాగించి పట్టు నిలుపుకోవడానికి వెలంపల్లి ఆయన టీం తాపత్రయపడుతున్నారట. వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాల్లో పట్టుంటే అధికారంలో లేకపోయినా రాజకీయంగా తన పట్టుండేలా పావులు కదుపుతున్నారట. గతంలో బీజేపీలో పనిచేసిన అనుభవం ఉన్న వెలంపల్లి ఆ సైడ్ నుంచి నరుక్కొచ్చేలా ప్లాన్ వేశారట. అధికార పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ పెద్దలతో తన అనుచర వర్గం టచ్లోకి వెళ్లేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనేది పొలిటికల్ పండిట్స్ మాట. రాష్ట్ర రాజకీయ, వాణిజ్య రాజధానిగా ఉన్న బెజవాడ సిటీలో జరుగుతున్న ఈ పరిణామాలు టీడీపీ దృష్టికి వెళ్లడంతో వెలంపల్లి వర్గానికి టచ్లో ఉన్న అధికార పార్టీ నేతలు సైలెంట్ అయ్యారట. టీడీపీ సీరియస్గా ఉన్నా వైసీపీ నేతల జాబితాలో వెలంపల్లి ఉన్నారని, ఈ విషయంలో తలదూర్చి అనవసర సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని ఆ నేతలు కూడా టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారట. వెలంపల్లి మౌనంగా ఉంటూ మంత్రాంగం జరిపినా వర్కౌట్ కాలేదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోందట.